రెండవ వివాహం జరిగించాడు. అది ఆది దంపతులైన ఆదాము హవ్వలకు. నాడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు అన్నాడు, నేను ఆయన సాటి అయిన సహాయం చేస్తాను. దేవుడు ఆయనకు సాటి అయిన సహాయం చేస్తాడట. నితిన్, యు మస్ట్ అండర్స్టాండ్, నీకు సాటి అయిన సహాయం ఏంజల్ ఆశ్రిత మాత్రమే. యు నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. కష్టములో, ఇరుకులో, ఇబ్బందుల్లో చాలామంది ఏమంటారంటే తలనొప్పులు భార్యకు ఎందుకులే అంటారు. నీ తలనొప్పి భార్య కాకుండా వేరే వారు తీర్చరండి. Many of us will not share the best things with our wives. We share good things with our wife, but you will not share the bad things. ఎందుకులే, భయపడుతుందేమో అనుకుంటారు. మీకు తెలుసా, the best organizer is our wives. ఆమెన్ కదమ్మా. బెస్ట్ ఆర్గనైజర్స్ ఆర్ ఉమెన్ అండి. మన జీవితాల్లో మనం మనిషి మట్టితో చేయబడ్డాడు, కానీ స్త్రీ మాంసముతో చేయబడింది. అందుకే అంత బ్యూటిఫుల్గా ఉంటారు వాళ్ళు. వై ఉమెన్ ఆర్ సో బ్యూటిఫుల్? వై మై మ్యాన్, అది అరిస్టాటిల్ అంటాడు, మ్యాన్ ఈజ్ అ బ్రూట్ బికాస్ హీ ఈజ్ మేడప్ ఆఫ్ మడ్. చిన్న కోపడద్దు. ఎందుకు చెప్తున్నాను? మనిషి బ్రూట్ అట. అంటే బ్రూట్ అంటే తిట్టడం లేదండి నేను. మనిషి తను కావలసినది, మగవాడు కావలసింది తను అనుకున్నది కోరుతాడట. నా భార్య చనిపోయి దేవుని దగ్గర ఉంది, కానీ నా భార్య అడిగిన దాన్ని ఏది నేను లేదండి. వాట్ ఎవర్ షీ ఆస్క్డ్ ఐ సెడ్ ఎస్. నితిన్ బాగా విను, ఐ యూస్ టు సే ఎస్. ఒక అర్ధగంట అయిన తర్వాత నేను ఏదో అడిగాను అని అంటది, నేను అంటాను ఐ సెడ్ ఎస్. ఇంకా 2 గంటల తర్వాత అగైన్ షీ కమ్ అండ్ ఆస్క్ మీ, నేను నిన్ను ఏదో అడిగాను, నువ్వు నాకు ఇవ్వలేదు అంటే ఐ సెడ్ ఎస్, ఇస్తానన్నగా. 3 గంటల తర్వాత తనే నా దగ్గరకు వచ్చి ఉంటుంది, ఈ రోజు కాకపోతే రేపైనా ఇస్తావా? ఐ సే ఎస్. రేపు నేను రాత్రి పడుకునేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తా, ప్రభువా రేపు మాత్రం నా భార్యకు మరుపు దయచేయి ఆయన. అడగదండి. మగవారు అడిగిన వెంటనే కోప్పడతారు. ఇప్పుడు కాదు పో, నీకు తెలియదా పరిస్థితి లేదా? నితిన్ సే ఎస్, షీ విల్ ఫర్గెట్ ఇట్. గాడ్ విల్ గివ్ ద ఫర్గివ్నెస్. జీవితంలో భార్యాభర్తలు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే భర్త ఎస్ నేర్చుకోవాలి. భర్త ఎప్పుడు నో అంటాడో భార్య కోప్పడం స్టార్ట్ అవుతుందండి. భార్యకు కోపం వస్తే ఒక చెంచా వేయాల్సిన కారంలో 10 చెంచాలు వేసేస్తుంది. మనకు వంట చేసుకునే దానికి రాదు కదా, వారు చేస్తేనే మనం తినాలి. జీవితంలో అందుకే దేవుడు ఆదాము హవ్వలను ఇద్దరును ఏకం చేసి వారు అంటాడు, నీవు మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. జీవన కళ్యాణం కోసం దేవుడు వివాహాన్ని చేశాడు. తండ్రి అయిన దేవుడు జీవన కళ్యాణం. వీరిరువురు సంతోషముతో, సమాధానముతో, సంతృప్తితో ఈ లోకంలో సంతోషంగా జీవించాలి. ఆ దినాలలో దేవుడు చేసిన ఆదాము హవ్వలు వారిద్దరు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరట. నితిన్కు ప్రపంచంలో ఎంతో మంది ఉండొచ్చు, నితిన్కు ఎంతో మంది కనిపిస్తూ ఉండొచ్చు, కానీ నితిన్ ప్రపంచం కేవలం ఆశ్రితనే కావాలి. అది తప్పి నీవు ప్రపంచంలో వేరేది చూస్తే జీవన కళ్యాణం కాదండి. జీవితంలో దేవుడు ఏర్పరిచిన ఆదాము హవ్వలను ఏకం చేయడంలో దేవుని ఉద్దేశం వారు ఇరువురు ఒకటై సంతోషంగా సమాధానంగా ఉండాలి. నితిన్ తన జీవితంలో ప్రతి ఆనందము, ప్రతి తృప్తి, ప్రతి సంతృప్తి ఆశ్రితాల్లోనే వెతుక్కోవాలి. వేరే చోట వెతుక్కోవటానికి లేదట. ఇది వివాహ బంధం దేవుడు దయచేసిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుడు ఆదాము హవ్వలకు నేర్పినది. జీవితంలో నీ సంపూర్ణత, జీవితంలో నీకు కావలసిన ఆనందం నీ భర్తలోనూ, భర్త భార్యలోనూ చూసుకోవాలి. అది వివాహ బంధం. మన జీవితాల్లో ఎప్పుడైతే అతి శ్రేష్టమైన ఈ ఆశీర్వాదాన్ని కలిగి ఉంటామో జీవితము జీవన కళ్యాణం అవుతుంది. ఈ ఇరువురిని చూసిన వారు వారిద్దరూ మంచి దంపతులని, మంచి భార్యాభర్తలని, వారి జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదానికి కారణంగా ఉంటారు. చాలామంది భార్యలు, నేను పాస్టర్గా సుమారుగా చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నా, నేను చాలా మందికి అడ్వైజ్ ఇచ్చేదేంటో తెలుసా? భర్త 2 అడుగులు ముందు నడుస్తే భార్య 2 అడుగులు ఎడకలు నడుస్తారు. హైందవ సాంప్రదాయంలో కూడా పెళ్ళప్పుడు 7 అడుగులు నడిపిస్తారు. ఎందుకండి? కలిసి నడుస్తారండి. దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. భర్తతో పాటి నడవాలి. అందుకే నితిన్ ఆశ్రితను పెళ్లి చేసుకునేటప్పుడు తన పక్కన నిలబెట్టుకొని తీసుకొని వచ్చాడు. ఏ విషయంలోనూ ఆశ్రిత నితిన్కు తగ్గదండి. ఆమె తన బైబిల్ గ్రంథం అంటది,
తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు. మెనీ ఆఫ్ ద హస్బెండ్స్ దే థింక్ దట్ వైఫ్, బైబిల్లో ఒక మాట ఉంది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. భార్య కొంతమందికి తేలవుతుందండి, మేలు కాదు తేలవుతుంది. బాగా గమనించండి. దేవుడు నిన్ను ఒక కుటుంబంగా చేసింది నీ ద్వారా జీవన కళ్యాణం కలగాలి. నీ ఇంటిలో సంతోషం ఉండాలి, నీ ఇంటిలో సమాధానం ఉండాలి, నీ జీవనంలో సంతృప్తి ఉండాలి. ఎంత ఇచ్చినా, దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చినా కలుసుకొని జీవించి ప్రార్థించి దాన్ని అనుభవిస్తే ఆనందం ఉంటుందండి. మొదటిది, ఏదెను తోటలో తండ్రి అయిన దేవుడు పెళ్లి చేశాడు. రెండవ పెళ్లిలో కుమారుడైన యేసు ప్రభువు ఉన్నాడు. యోహాను సువార్త రెండవ అధ్యాయంలో ఇంకొక పెళ్లి జరిగింది. ఏదైనా వనంలో ఒక పెళ్లి జరిగింది. అందులో తండ్రి అయిన దేవుడు ఆ పెళ్లిని జరిగించి వాళ్ళంటారు సాటి అయిన సహాయం. ఎవరండి? భర్తకు భార్య, భార్యకు భర్త, సాటి అయిన సహాయం. రెండవ పెళ్లి యేసు ప్రభుల వారు అటెండ్ అయిన పెళ్ళండి. అది యోహాను సువార్త రెండవ అధ్యాయంలో ఉంది. ఆ యోహాను సువార్త రెండవ అధ్యాయంలో ఒక మాట ఉంది, యేసును అతని శిష్యులను ఆ పెళ్లికి పిలవబడిరి. కూర్చున్న వారిలో చాలామంది యేసును పిలవరండి. వారి ఇంటిలోనికి పిలవరు, వారి జీవితంలోనికి పిలవరు. కుటుంబాలలో కలహాలకు కారణం యేసు లేకపోవడం. కుటుంబాలలో కలహానికి కారణం, భార్యాభర్తల మధ్య కలహానికి కారణం యేసు లేకపోవడం. ఐఎమ్ ప్రౌడ్లీ హ్యావ్ టు సే me and my wife, we always used to invite Jesus every day into our lives. మా జీవితాలలో ప్రతినిత్యం యేసు ప్రభువును మేము ఇన్వైట్ చేసేవారం. వారు ఆ దినం ఆ వివాహానికి యేసును పిలిచారు. ఎందుకు పిలవాలి యేసును? ఎంత పెద్ద కుటుంబాలైనా, అమ్మాని కుటుంబాల్లో కూడా వారికి అనారోగ్యం అనే కొరత ఉందండి. ప్రతి ఇంటిలో ఏదో ఒక కొరత ఉంది. కొరత లేని వాడు ఎవడు లేడండి. ప్రతి వానికి ఏదో ఒక అక్కర ఉంది. అక్కర లేని వాడు లేడండి. మీ అక్కర క్షణమాత్రమే. చాలా మంది వస్తువులతో సంతోషము కొనుక్కోవడానికి ఇష్టపడతారు. నేను ఒక మంచి టీవీ చూశానండి. ఆ టీవీని తీసుకొని వచ్చా. ఆ టీవీని ఇంట్లో పెట్టా. 10 సంవత్సరాలైంది, పాతబడింది. కొత్త దాని కోసం వెతుకుతున్నా. ఎంతో ప్రేమగా తెచ్చుకున్న టీవీ పాతబడిపోయిందండి. సరుకులతో సంతోషం రాదండి. మన జీవితాల్లో ఎంత సరుకులు కొనుక్కున్నా, ఎంత సమృద్ధిగా సంపాదించుకున్నా మన జీవితంలో సంతోషం రాదు. నితిన్, ఆశ్రిత వారు గమనించాలి. వారి జీవితంలో సంతోషం వారి సృష్టికర్త అయిన యేసు ప్రభు వారి ఇంటిలో ఉండాలి. వారు యేసు ప్రభువును పిలిచారట. దేవునికి స్తోత్రం. వారు యేసు ప్రభువును పిలిచారు. వారు పెళ్లికి, వివాహానికి పిలిచారండి. యేసు ప్రభు వచ్చాడండి. You have to remember this. You need not be a Christian to invite Jesus into your lives. You need not be a Christian to invite Jesus into your families. When you are in difficulties, when you have a need, when you have suffering in the home, you can call upon him and I will answer him, he said, Jeremiah 33:3. Many of us are failing to call Jesus into our lives because we are so disturbed even to remember him. యేసును వారు పిలిచిన రెండవ వివాహం గురించి, యేసు ప్రభు వచ్చిన వివాహంలో మీరు తెలుసుకోవాల్సింది, కొరతలు ఉంటాయి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో వివాహములో ద్రాక్షారసం అయిపోయిందట. ద్రాక్షారసము ప్రేమకు గుర్తు, ద్రాక్షారసము సంతోషానికి గుర్తు, ద్రాక్షారసము నిబంధనకు గుర్తు. ఇప్పుడు చేసుకున్న వీరు, మిమ్మల్ని మీ ఇద్దరిదే చెప్తున్నా, 10 సంవత్సరాల తర్వాత అంత సంతోషంగా కూర్చుంటారా? చాలామంది భార్యాభర్తలు పక్క పక్కన కూర్చున్నారు. వాళ్ళు పోయి ఇప్పుడు క్వశ్చన్ వేయాలి, సంతోషంగా ఉన్నారా అని. చిన్నకి వేయాలి అంటే వారి మామకి వేయాలంటున్నాడు, వాళ్ళ చిన్నాన్నకు. ప్రతి వారిలో ముందున్న సంతోషం. బైబుల్ అంటుందండి, నీవు మొదటి ప్రేమను కోల్పోతివే. మన జీవితాల్లో కోల్పోయే సమయం వస్తుందండి. ఏదో ఒక సమయం, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కొరత తీర్చగలిగిన దేవుడు మన ఇంట్లో ఉంటే, అదినం యేసయ్య వివాహములో ఉన్నాడు. వివాహంలో మొదటిది విడిగా ఉండకుండా సహకారులు ఇద్దరు కలిసి ఉండాలి, ఏకంగా కాకుండా జంటగా ఉండాలని జీవన కళ్యాణం కొరకు తండ్రి అయిన దేవుడు ఏదైనా వనంలో ఆయన అటెండ్ అయ్యాడండి. రెండవ వివాహం కానానులో కొరతలు తీర్చడానికి. ప్రతి కుటుంబంలో కొరత ఉంది. ఆ కొరతను వారు యేసయ్యకు చెప్పారండి. కొరత తీర్చబడింది. నితిన్ అండ్ ఆశ్రిత, యూ డెఫినెట్లీ విల్ హ్యావ్ సమ్ నీడ్స్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో ఏదో ఒక అక్కర ఉంది.
I'm telling them they are planning to go abroad. That is their need now. I suggest Nitin, you got Asrita now. You want to take her out for New Zealand. Ask Jesus, he will give you. Amen. దేవుడు తప్పకుండా ఇస్తాడు. యేసును ఇన్వైట్ చేసి, there is Jeremiah 29:11 says, I am God the Yahweh. Is there anything too hard for me to say? దేవుడు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నితిన్ తన జీవితంలో దేవునికి చెప్పాలి. మనుషులు తీర్చేవి కొంతే అండి. మనుషులు 2 సార్లు తీరిస్తే మనల్ని గురించి చింతిస్తారు, కీలపరుచుకుంటారు, మనల్ని దూరం పెడతారండి. కానీ దేవుడు అట్లా వాడవాడు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు మన జీవితాల్లో, యేసు ప్రభువు ఆ కానాను వివాహానికి వచ్చి ఆయన చేసినది ఏంటంటే వారి కొరతలు తీర్చాడు. కుటుంబాలలో ఆరోగ్యం అనే కొరత ఉంది, కుటుంబాలలో డబ్బు కొరత ఉంది, కుటుంబాలలో పిల్లల భవిష్యత్తు కొరత ఉంది, కుటుంబాలలో సంతోషము కొరత ఉంది, సమాధానము కొరత ఉంది. యేసు ప్రభు ఆ వివాహములో వచ్చి ఆ కొరత తీర్చాడు అని ఉంది. నితిన్ మరి ఆశ్రిత వారి జీవితంలో ప్రతి ఉదయం దేవుని అడిగితే దేవుడు ఆ కొరత తీర్చాడట. యేసు ప్రభు 2వ పెళ్లికి అటెండ్ అయ్యాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహం ఉంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క మాటను బట్టి మీకు చెప్పేది, ఒకనాడు ఈ లోకం, మనం నివసిస్తున్న లోకం నాశనమైపోతుంది. యేసునందు విశ్వాసం వచ్చిన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. నన్ను చెప్పనీయండి, ఐ విల్ నాట్ గెట్ ఎ స్టేజ్ లైక్ దిస్ టు టీచ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసునందు విశ్వాసం వచ్చిన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే అది ఆయన స్థలం. యోహాను సువార్త 14లో అంటాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. యేసును నమ్మి పరలోకానికి నేను వస్తాను అన్న వారినే తీసుకెళ్తారండి. 24th నేను కెనడాకు వెళ్తున్నా, నా కొడుకుకు నేను అడిగా, నేను కెనడాకు వస్తానని, వాడు తీసుకెళ్తున్నాడు. మీరు ఎందుకు రావడం లేదండి? మీరు అడగలేదు కనుక. యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు. ఎవడైతే నన్ను అడుగుతాడో, నా యందు విశ్వాసం ఉంచుతాడో, నేను దేవుణ్ణి అని అంగీకరిస్తాడో వారిని నేను పరలోకానికి తీసుకెళ్తాను అన్నాడు. ఎందుకు పరలోకానికి వెళ్ళాలి? పరలోకములో ఒక విందు ఉందండి, అది పెండ్లి విందు అండి. ఆ విందులో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడట. అది గొర్రెపిల్ల వివాహం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. యేసునందు విశ్వాసం ఉంచిన వారు, యేసును అంగీకరించిన వారు ఆ వివాహములో వారు చేరతారట. నితిన్, ఆశ్రిత, ఈ దినం వారి వివాహంలో మీరు వచ్చారు. డోంట్ యు వాంట్ టు కమ్ టు ద మ్యారేజ్ ఆఫ్ ద లార్డ్? దేవుని యొక్క అతి శ్రేష్టమైన ఆ గొర్రెపిల్ల వివాహంలో మనం లేకపోతే ఎలా? నేను చెప్తున్నది తక్కువ ఇక్కడ కాదండి. వన్ డే యూ విల్ రియలైజ్ ఇట్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, ఈ సత్యము చెప్పడానికే ఒక మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను ఈ సేవకు వచ్చా. లోకం అశాశ్వతం, గడ్డి లాంటి వారు మనం. మన జీవితాలు ఎప్పుడు పోతాయో తెలియదు. మై వైఫ్ వాంటెడ్ టు బీ ఇన్ దిస్ మ్యారేజ్, బట్ షీ ఈస్ నాట్ హియర్. She has gone from this world. We don't know what happens to you tomorrow. You don't know about the future. Bible tells about the future. There is a future for you because everyone is invited for the marriage of the Lamb. దేవుని యొక్క వివాహాన్ని కొరకు దేవుడు నిన్ను ఇన్వైట్ చేస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే వివాహం అండి. పిలవబడిన వారు మాత్రమే అందులో అర్హులు. అందులో నిత్యము నిరంతరము దేవుని దగ్గర ఉంటామట. ఆ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏదైనా వనములో సాటి అయిన సహాయముగా భార్యాభర్తలను చేసి జీవన కళ్యాణాన్ని ఇచ్చాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువుల వారు వారి కొరతలను తీర్చి ఆ వివాహాన్ని జగత్ కళ్యాణంగా చేశాడు. మరి జరగబోతున్న పరలోకములోని వివాహములో అది నిత్య కళ్యాణంగా ఉంటుందంట. మన జీవితాల్లో అంటాం కదా, మన జీవితాల్లో నిత్య కళ్యాణం పచ్చతురణంగా అది పరలోకంలో మాత్రమే జరుగుతుందట. ఎన్ని వివాహాలు చేసుకున్నా ఆ వివాహాల్లో కొరతలు ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నంత కాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మనకేదో ఒక కొరత ఉంది. ఆ కొరత కొరకు దేవుడు వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఐ ఆల్వేస్ టెల్స్ దిస్ ఈజ్ నాట్ ద బైబుల్ అండి. ఫర్ మీ దిస్ ఈజ్ నాట్ ద బైబుల్. దిస్ ఈజ్ మై హ్యూమన్, దిస్ ఈజ్ మై మాన్యువల్ ఆఫ్ మై లైఫ్ అండి. దేవుడు నాకు రాసిన ప్రేమలేఖ ఇది. నేను ఈ బైబుల్ని ఇప్పటికీ 36 సార్లు చదివా. దేవుడు ఇంకా నాకు అర్థం కావడంలే, కానీ ఒకటి తెలుసు, ఆయన నిజమైన దేవుడు అని నాకు తెలుసు. ఈ బైబిల్లో ఉన్నది మాన్యువల్. జీవితంలో మనం ఎలా జీవించాలి, ఎలా మంచిగా జీవించాలనేది రాశారండి. ఈ జీవితంలో మన ఫ్యూచర్ని గురించి రాశారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ సాయంకాలం వచ్చిన ప్రతి వారిని దీవిస్తూ ఉన్నా. నితిన్, మీ జీవితాలను దేవుడి దీవించి ఆశీర్వదించుగాక. చివరిగా ఒక 3 చిన్న విషయాలు చెప్తా. వీరిరువురు భార్యాభర్తలు అయ్యారు కదా.
మీ ఇద్దరిది ఒకే ప్రేమ అయి ఉండాలి. ఆశ్రిత యొక్క ప్రేమ నితినే. మూడవ వారు రాకూడదు, మీ మమ్మీ రాకూడదు, మీ డాడీ రాకూడదు. నితిన్, నీకు ఒకే ఒక ప్రేమ. ఎవరది? ఆశ్రిత. అంతే కదా, పేరు లేదా? ఆశ్రితనే కదా. ఆశ్రిత తప్ప మూడవ వారు మధ్యలోనికి వస్తే జీవన కళ్యాణం పగిలిపోతుందండి. చెప్తున్నా, భార్యాభర్తల మధ్య ఎవ్వరూ రాకూడదట. వారి జీవితంలో వారి నితిన్ ఒకే ఒక ప్రేమ ఆశ్రిత. ఆశ్రితకు ఒకే ఒక ప్రేమ నితిన్ అయి ఉండాలి. అది జీవన కళ్యాణం అవుతుంది. మీ ఇద్దరి జీవితంలో ఒకే ప్రభు ఉండాలి, ఒకే దేవుడు ఉండాలి. ఇద్దరు కలిసి ఆ ఒక్క దేవుణ్ణి ప్రేమిస్తే, ఆ దేవుణ్ణి సేవిస్తే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మీది ఒకే ప్రేమ, ఒకే ప్రభువు, మీ ఇద్దరిది ఒకే జీవితం అయి ఉండాలి. ఈ రేపటి నుండి నితిన్కి తలనొస్తే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళకూడదు, ఆశ్రిత నీ దగ్గరికి రావాలి. ఆశ్రితకు తలనొప్పి వస్తే నితిన్ టాబ్లెట్ వేసుకోవాలి. కరెక్టా? అలా జీవించాలి. మన జీవితాలలో మన జీవితాల్లో నాకు 40 సంవత్సరాల పెళ్లి జీవితంలో దేవునికి స్తోత్రం, ఆమె నా మధ్య లేదు పాయింట్అవుట్ చేయడానికి. ఎప్పుడైనా నేను ఆమెకు నాకు తలనొచ్చి కొంచెం జండు బాంబు రాస్తావా అంటది, నీ వల్లనే నాకు తలనొస్తుంది, నాకు రాయి అంటది. అలా జీవించకూడదు. తన జీవితంలో ఏది జరిగినా తన భర్త సంతోషంగా అంగీకరించాలి. ఆశ్రితకు తలనొప్పి ఎప్పుడు వస్తుందో అని నితిన్ ఎప్పుడు జండు బాంబు చేతిలోనే పెట్టుకొని ఉండాలి. నితిన్కి ఎప్పుడు దగ్గొస్తుంది అని పాలలో పసుపు కలిపి ఆశ్రిత బిడ్డ తిరుగుతూ ఉండాలి. అది జీవితం. అలా జీవించాలి. మీ ఇద్దరిని చూసి చాలామంది అంటారండి, చాలామంది నా సంఘంలో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలా రోజులు అయిపోయింది. చాలామందిని నేను అడుగుతా, అమ్మా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదమ్మా? చాలామంది ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం సంతోషంలో ఉన్నారులే అంకుల్, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం సంతోషంలో ఉన్నారులేండి అంకుల్. వీరిద్దరిని చూసి పెళ్లి ప్రీపోన్ చేసుకోవాలి, పోస్ట్ పోన్ చేసుకోకూడదు. వారంతా సంతోషంగా జీవించాలి. దేవుడు ఈ ఇరు కుమారులను దినారి జేకబ్ గారి కుటుంబాన్ని, మరి కాంతి నోవా నవీన్ కుమార్ గారి కుటుంబాలను దేవుడు దీవించి ఈ కుటుంబం 2 కుటుంబాలకు మాదిరికరంగా దేవుని ప్రేమించి అన్యోన్యంగా ప్రేమ ఆప్యాయతలందు జీవించాలని, ప్రతినిత్యము వారి జీవితం ద్వారా దేవుడు గణపరచబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, వారి పెళ్లి జీవన కళ్యాణంగా, వారి పల్లి జగత్ కళ్యాణంగా, వారి పెళ్లి నిత్య కళ్యాణంగా ఉండి అనేక సంవత్సరాలు పిల్ల పాపలతో, పరలోకపు దేవుడి దీవెనలతో, భూలోకములో తల్లిదండ్రుల పెద్దల దీవెనలతో, మనందరి ఆశీర్వాదాలతో వారు సంతోషంగా, సమాధానంగా, సంతృప్తిగా జీవించాలని కోరుకుంటూ, తల్లిదండ్రులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి, ఈ కుటుంబంలో వారికి అభినందిస్తూ, ఈ పెళ్లిలో వచ్చిన ప్రతి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. ఒక చిన్న ప్రార్థన చేసుకుని తిరిగి ఆ కార్యక్రమంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మా జీవితాల్లో మీరు చేసిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు. మరియు నితిను ఒంటరిగా ఉండడం, సాటి అయిన సహాయంగా ఆశ్రితాన్ని మీరు దయచేశారు. వారి జీవితం అంతా ఈ కళ్యాణము ద్వారా సంతోషము, ఆనందము వారికి దయచేయండి. మా ప్రభావ వారి కొరతలు తీర్చడానికి మీరు ఉన్నారని గమనించి వారి ప్రతి కొరత నీకు చెప్పి వారి మేలు పొందడానికి సహాయం చేయండి. ఇప్పుడు దాకా చేసిన ప్రతి విధమైన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు. నేను కుటుంబాలను, అలానే కాంతి కుటుంబాలను మీరు దీవించండి. ఆ ప్రభావ 20 యవనస్తులు ఈనాటి నుండి వారి జీవితంలో వారి యొక్క పెళ్లి జీవితాన్ని వారు ప్రారంభిస్తుండగా మీరే వారికి దేవుడు ప్రతి అవసరత తీర్చి అనేకులకు ఆశీర్వాదకరంగా, కుటుంబాలకు దీవెనకరంగా, తల్లిదండ్రులకు సంతోషకరంగా, మీకు ఘనతగా వారు జీవించడానికి కృప చూపించమని, నితిన్ను, ఆశ్రితను ఈనాటి నుండి చక్కటి క్రైస్తవ కుటుంబంగా జీవించే కృపను వారికి దయచేయమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి ప్రతిమలాడి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us. Thank you, Reverend David. Can you all clap our hands?